పవన్ కళ్యాణ్ గారు 3 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు జనసేన పార్టీకి. 1 జనసేన బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరచడం, 2 జనసేన టీడీపీ బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరచడం, 3 జనసేన కేవలం జనసేన ఒక పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పరచడం. దాని గురించి ఏం చెప్తారు సార్? ఆత్మకూరు ఎలక్షన్స్లో అమాన్బోర్డు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే రీజనల్ పార్టీలు నిలబడవు, ఆ వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన దీంట్లో. అలాగే తెలుగుదేశం నిలబడట్లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బద్వేలు కానీ తిరుపతి కానీ నిలబడినప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే మొన్న బద్వేలు ఎలక్షన్స్లో జనసేన శ్రేణులు కష్టపడిన దానికి వాళ్ళకి కనీసం ఆనా పైసా రికగ్నిషన్ కూడా బీజేపీ పార్టీ ఇవ్వలేదు. వాళ్ళకి 22,000 ఓట్లు వచ్చినా సరే. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నిలబడి మళ్ళీ జనసేన భుజానికి కాడెత్తుకొని వాళ్ళకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళల్లో వాళ్ళు ఉన్న అంతర్గతాన్ని బహిర్గతం చేయడానికి ఒక స్ట్రాటజీ ఆప్ చేశారు. వాళ్ళకి చాలా తక్కువ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా సరే ఆ పొంగు మీద ఉన్నప్పుడే దాని మేగడిని తీసుకుందాం అన్న ఆవేశం ఉంటుంది. పొంగు మీద ఉన్నప్పుడు మేగడ రాదన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కాలు జారే చర్యల కింద వీటిని అభివర్ణించాలి. ఎందుకు? నేను నడ్డా గారు వచ్చారు, ఒక పల్లెత్తు మాట మాట్లాడలే. సాయంత్రం నుంచి అందరూ సప్పగా అయిపోయారు అక్కడ, పల్లెత్తు మాట లేకుండా. ఎందుకు? పొద్దున్నుంచి ఆవేశం 2 రోజులు బట్టి ఉడికిపోయారు కదా, కొత్తలు ఆడిపోయారు కదా. ఏమైంది సాయంత్రంకి? ఇలాగే ఉంటుంది రాజకీయాలు. ఇది అందరికీ తెలిసిపోయింది. పొద్దున్నుంచి మాతో వివేదించుకుంటూ డిబేట్లు మాడిన వాళ్ళందరూ సాయంత్రంకి వచ్చేసరికల్లా చల్లగాయల కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు తప్ప ఒక్క పల్లెత్తు మాట వాళ్ళని వీళ్ళు అనుకోవట్లే, వీళ్ళని వాళ్ళు అనుకోవట్లే, వీళ్ళ వాళ్ళ నాన్నలాట వాళ్ళ వాళ్ళ వీళ్ళు అన్న మాట కూడా లేదు. ఇలాంటివన్నీ చూస్తున్నారు ప్రజలు, చాలా బ్రహ్మాండంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు పొత్తుల్లో వెళ్తే ఏ గుర్తు మీద ఎన్ని సీట్లు ఇస్తారో ఎవరన్నా కనుక్కోండి సరే, ఏం గుర్తుందో కనుక్కోండి సరే. అవన్నీ గాబరా పడి రాజకీయాలు చేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ ఎలక్షన్లో వీళ్ళు నిలబడరు, బీజేపీకి డైరెక్ట్గా సహాయ సహకారాలు అందించరు. ఎందుకు? బద్వేల్లో రికగ్నైజ్ చేయనందుకు. అంటే అంతర్గతంగా బీజేపీ జనసేన వాళ్ళని వాడుకుంటుందన్న దాంట్లో వాళ్ళ మీద వాళ్ళకున్న దీనికి ఇది ఏం చేస్తున్నారు? ఇందాక లేదన్నారు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి. ఫస్ట్ ఆప్షన్ జనసేన బీజేపీ సార్, సెకండ్ ఆప్షన్ జనసేన బీజేపీ టీడీపీ. ఇప్పుడు 3 ప్రశ్నలు ఆయన అడిగితే 3టికి ఆయన దగ్గర సమాధానం లేదా? జనసేన బీజేపీ కలిసి ఉన్నారు కదా, ఉన్నారు. జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి చేశారు కదా, తర్వాత కదా ఇడిపేసి వచ్చారు. అంటే మళ్ళీ కలుద్దాం అనుకున్నాం. అంటే ఓటు బ్యాంక్ చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారు, ప్రస్తావించారు కదా. నీకున్న ఓటు బ్యాంక్ ఏంటి? నీకున్న వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకూడదని ఆయన చెప్పారు. అంత సీన్ మీకు లేదన్న విషయం ఫస్ట్ అండర్లైన్ చేసుకోమనండి. అసలు ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా తెలుసుకుంటే తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు. ప్రభుత్వానికి ఈ స్థితి క్రియేట్ చేస్తున్న బీజేపీ, ఎక్కడ త్రూ సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న బీజేపీ వైఎస్ఆర్సీపీకి ఎంత సహాయ సహకారాలు అందిస్తుంటే, మీరు బీజేపీకి సహాయ సహకారాలు అందిస్తుంటే ఏ హరికథలు చెప్తున్నారు? ఎవరికి నమ్మిస్తున్నారు? ఎవరిని నమ్మబలుకుతున్నారు? వీళ్ళకి ఏంటంటేనండి, ఒక సినిమా చూడండి, ఒక నిడివిలో 2.5 గంటలు 3 గంటల సినిమాలో ఇలా ఒక ప్రజా సమస్య, ఒక వీధిలో ఏదో సమస్య మీద ఒక హీరో తిరగబడిపోయినట్టు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, తర్వాత ఏమో మొత్తం రాష్ట్రం అంతా ఈయన వైబ్రేషన్స్ క్రియేట్ అయిపోయిన వాళ్ళ సినిమా ఒకటి తీశారు పూరి జగన్నాథ్దే, ఒక అడుగు ఎత్తే బిల్డింగ్లన్నీ కదిలిపోయినట్టు ఇలాంటి అవన్నీ ఊహించేసుకుని గాబరా పడిపోయి ఇదేదో 3 గంటల్లో మా ముఖ్యమంత్రి అయినట్టు వీళ్ళు కూడా ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకుని గాబరా పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలు సినిమాకి బయట ప్రజా రాజకీయాలకి చాలా తేడా తెలుసు. నీ భావావేశాలు భావోద్వేగాలతో అందరికీ ఆవేశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆవిడకి ఆవేశం ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆయనే సంయమనం పాటిస్తే ఇలా అనుకుంటూ ప్రశాంతంగా పనిచేసుకుంటాడు. ఈయన ఊగిపోతుంటే 2014లో ఊగిపోవడం మొదలెట్టాడు పూనకం వచ్చిన వాళ్ళగా. మన ఊర్లో పూనకాలు వస్తాయి చూడండి, అలా పూనకాలు వస్తుంటే ఏదో చేసేస్తాడు అనుకుని ముందు ఓ 10 మంది చేరారు. ఆ 10 మంది ఇప్పుడు ఉన్నారేమో చూడండి. పోనీ వీళ్ళు ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేవాడు ఎవడన్నా ఉండక చూద్దాం, ఓ మాడదాం, ఆ చర్చ మొదలెడదాం. ఎందుకంటే ప్రాంతీయ సమతుల్యతని, ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించే ప్రాంతీయ పార్టీలు. నేను ఒక విషయం చెప్తాను, నాయకులు ఉన్నారు కదా సార్, అందుకే ఎలాంటి నాయకులు ఉన్నారో చెప్తాను ఒకసారి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒకరు ఉన్నారు, మీకు తెలుసు కదా. అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్లో పర్యావరణాలకి విఘాతాలు కలిగిపోతున్నాయని కేసులు వేశారు. మళ్ళీ వైజాగ్ అయింది. పర్యావరణాలని తిరగబడిపోయి మొత్తం అంతా రుషికొండని తవ్వేసి చదువు చేసేసారు. ఒక్క కేసు వేసారా? ఒక్క కేసు వేసారా? ఒక్క మాట మాట్లాడారా? ఎప్పుడైనా వినిపించిందా మీకు? దీన్నే అంటారు. అంటే అమాయకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కనబడగానే సెలరేగిపోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అదే సెలరేగిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏమవుతుందో బాగా తెలుసు. సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తున్నారు. ఉన్న వాళ్ళందరినీ పొత్తులెట్టుకుని తిరిగారు.
ఆఖరికి మిగిలిందల్లా కాంగ్రెస్ వీళ్ళు వాళ్ళ దగ్గర చేరినారు, ఎందుకంటే వాళ్ళు అన్న ఉన్నాడు కాబట్టి దాంట్లో. ఈయనకి ఇంకా మిగిలింది ఏంటంటే కోర్స్ రివిజన్ లాగా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ అట. ఏం చేశారనండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రానికి నెట్ట నిలువున ముంచిన ఈ జనసేన పార్టీ, ఈ బీజేపీ పార్టీ ఎలా చెప్తున్నానంటే 70,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా వీళ్ళు చెప్పిన మేధావులందరినీ కూర్చోపెట్టారు కదా. అవుట్కమ్ 2 పాసిపోయిన లడ్లు అని చెప్పారు. సాధారణంగా ఏమనుకుంటాం మనం, బాబా ఏం రాజకీయ చతురత ప్రదర్శించాడు ఈయన, కరెక్ట్గా మళ్ళీ 2014లో ఉన్న భావావేశం మళ్ళీ వచ్చింది, ఈ బీజేపీ చేస్తున్న అన్యాయానికి గలం ఇప్పుతాడు అనగానే, వీళ్ళకి ప్యారల్గా తెలుగుదేశం గలం ఇప్పింది అనగానే లటక్కని వెళ్ళి బీజేపీ సన్నిధిలో చేరి ఒక్క మాట మాట్లాడు. మొన్న అనుకుంటా ఆ తిరుపతి దీంట్లో వాళ్ళ పాదయాత్ర మొదలెట్టుకుని వెళ్తుంది, దాంట్లో వీళ్ళకి నిద్ర లేచి మళ్ళీ వచ్చారు జై అమరావతి అనుకుని. ఇప్పుడున్న అమరావతి బ్యాచ్లోనే 300 రోజుల తర్వాత వచ్చిన పారాచూట్ బ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో ఈ సుజనా చౌదరి లేటోడు బీజేపీ నుంచి ఒకసారి ఇదేదో మూమెంటం ఎక్కువ అవుతుంది, కాస్త మనం ఆల్రెడీ వాళ్ళ కోర్టుల్లోనూ అట్లని విత్డ్రా చేసుకుని మనం ఉనికి కూడా కాపాడుకోకపోతే చాలా కష్టమని ఆ లేచిన ఒక రాజకీయ పాచిక్కి ఈయన కూడా శంకలబెడ్డను ఎక్కడ తీసుకెళ్ళిపోతే బాగోదు కదా. తిరణాలకి బయలుదేరితే శంకలబెడ్డ ఏడుతారు కదా ఇంట్లో వదిలేసి వెళ్తే, ఇది ఏదో గారిలో బూరిలోనో 2 బోర్లో కొందామని తీసుకుని వెళ్ళినట్టు వస్తే రే ఆ రోజు నుంచి అమరావతి కమిట్మెంటు తెగ మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ ఆవిడకి తెలివి అనుకుంటున్నట్టుకున్నారు. ఎప్పుడైతేనండి ఒకటి గుర్తుంచుకోండి, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన పార్టీలే ప్రాంతీయ పార్టీలు. ఈ రోజు దాకా ప్రాంత పరిరక్షణ ఏం చేశారో చెప్పానండి. ప్రాంత పరిరక్షణ కోసం నిలబడ్డారేమో చూద్దాం. మిలియన్ మార్చి అన్నాడు ఇసుక భవన నిర్మాణ కార్మికుల్లో. తర్వాత ఏమైంది? పరార.com, అమరావతి రైతుల గురించి ఏదో చేస్తా ఉన్నాడు. ఇంతదాకా ఎందుకండి ఇన్ని ఎద్దు మనకి? వైజాగ్ స్టీల్ ప్లాంటు వారం రోజులు గడువిస్తున్నా అన్నాడు. ఎప్పటికి వస్తుంది ఆ వారం? ఎప్పుడు వస్తుంది చెప్పనండి ఒకసారి. ఒక రోడ్డు కార్యక్రమం మొదలెట్టాడు, రోడ్డు మ్యాప్. నీదో పార్టీ కదా, నీ పార్టీకి నువ్వు రోడ్డు మ్యాప్ ఇచ్చి నీ కార్యకర్తల్ని, బూత్ కమిటీలని, నీ జిల్లా కన్వీనర్లని, జిల్లా ఇన్ఛార్జీలని ఏళ్ళ సమాయత్తం చేస్తావా? నీ పార్టీకి ఎవడో రూట్ మ్యాప్ ఇస్తే నువ్వు నడుస్తావా? పొత్తుతో ఉన్నారని అడిగాడు సార్. పొత్తుతోనా అంటే బీజేపీతో కలిసి ఉన్నారు కదా, బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలని సార్. క్వశ్చన్ మళ్ళీ చెప్పుకో బాబు, మళ్ళీ అడుగు ఇంకోసారి. బీజేపీతో కలిసి ఉన్నామని బీజేపీ పార్టీని రూట్ మ్యాప్ అడిగాడు కదా. అంటే బీజేపీలో కలిసిపోయి ఉన్నావని అర్థమా? అంటే నువ్వు పార్టీని విలీనం చేసావా? అంటే పొత్తు పెట్టుకుని ఉన్నారు కదా అని. పొత్తు పెట్టుకుంటే ఇండివిజువల్గా మనం రూట్ మ్యాప్ వేసుకోవడానికి, పొత్తుతో ఉన్నప్పుడు రూట్ మ్యాప్ వేసుకోవడానికి తేడా ఉంటుంది కదా సార్. కదా. నువ్వు మీది ఊర్లో ఎవరనో గొట్లం కదా, గొట్లం నుంచి విజయనగరం లేకపోతే వైజాగ్ వచ్చి కదా ట్రైన్ బస్సు ఎక్కుతాం. గొట్లంకి రైల్వే ట్రైన్ ఉందా? గొట్లం నుంచి ఉదాహరణకు చెప్తున్నాను, గొట్లం నుంచి నువ్వు వైజాగ్ స్టేషన్కో, పార్తీపురం స్టేషన్కో, లేదంటే ఇంకొక దానికో వెళ్ళడానికి నువ్వేమైనా ప్రయత్నిస్తే దాని గురించి అరే బాబు ఈ రూట్ మ్యాప్ వేసుకుని బయలుదేరాడు, దాని నుంచి మనం ఇక్కడి నుంచి రూట్ అందుకోవచ్చు, హైవేకి చేరాడు కాబట్టి మనం తీసుకెళ్ళొచ్చు అన్నది పార్టీ పందా ఉంటుంది. ఇక్కడ నిలబడ్డావు, నన్ను నువ్వే తీసుకెళ్ళు, నువ్వు రూట్ మ్యాప్ ఇవ్వంటే నీది పార్టీ అంటారా, లేకపోతే ఆల్రెడీ విలీనం అయిపోయిన పార్టీ అంటారా? విలీనం చేస్తేనే నీకు విధి విధానాలు రూట్ మ్యాప్ ఇస్తారు. అందుకే నువ్వు రూట్ మ్యాప్ అడుగుతున్నావు. అంటే బీజేపీలో ఆల్రెడీ విలీనం అయిపోయిందా, లేదా స్వతంత్రంగా ఉన్న పార్టీయా? గుర్తేది? విధి విధానాలు ఇవి, ఇది మా కార్యాచరణ. నిన్న మనం ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడక్కర్లే, వాళ్ళకే చెప్తున్నా. మీరు అందరూ కూర్చున్నారు బాబు, మీ పదాధిపతులు, జన సైనికులు అందరూ కూర్చున్నప్పుడు మీతో మాట్లాడిన మాట మంతి ఏంటి? రే నా దగ్గర 3 ఉన్నాయి, ఒకటి కలిసి వెళ్ళడం, ఒకటి కలవకుండా వెళ్ళడం, ఒకటి ఉన్నోడిని పట్టుకుని రావడం. ఏంది ఇది? నీ పరిస్థితి ఏందిరా బాయ్? దేనిక? నువ్వు ఆల్రెడీ తగ్గే ఉన్నావు రా బాయ్. ఆల్రెడీ 2014-19 ఎలక్షన్లో చాలా తగ్గాం జనసేన పార్టీ. ఈసారి 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ తగ్గే అవకాశమే లేదు. మా ప్రజల కోసం మేము తగ్గాం, ఇక్కడ మీరు తగ్గాలని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఇండివిజువల్గా ఎవరిని మెన్షన్ చేయలేదు ఆయన. అయిపోయిందా? ఢిల్లీ వెళ్ళొచ్చాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళిన వెంటనే మొదలైంది కదా ఇక్కడ దుకాణం. ఎందుకు దుకాణం మొదలైంది? పైన భర్త స్థానంలో ఉన్న బీజేపీ పార్టీ 2 భార్యలు, ఒకటి జనసేన, ఒకటి వైఎస్ఆర్సీపీ. జనసేన పక్క చూపులు చూస్తుంది. మొదటి భార్యకి నచ్చలేదు వైఎస్ఆర్సీపీకి. ఏం చెప్పింది? పెద్ద డాడీకి కంప్లైంట్ చేసింది. చేయగానే వెంటనే కాల్చి కర్రు పెట్టారు. దాని పర్యవసనాలు ఏమయ్యాయి? లడ్డా గారు వచ్చే ముందు ఉనికిని చాటుకోవడానికి, ఉనికి ప్రస్తావనకి వాళ్ళ ముగ్గురికి వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఒకటి చేశారు. అవుట్కమ్ ఎన్ని ప్రశ్నలు నీకు నువ్వు ప్రశ్నించుకోవాల్సి ఉన్నాయో తెలుసుకోమన్నాడు. ఫస్ట్ నీ నియోజకవర్గం ఏది? ఫస్ట్ మీకు 175 నియోజకవర్గాలు నీ ప్రతినిధులు ఎవరు నిలబడేవాళ్ళు? వీళ్ళ గురించి నువ్వు కార్యాచరణ ఏమిస్తున్నావు? నీ పార్టీ విధి విధానాలు ఏంటి? ఇవి కదా మనం మాడవలసినవి.
పార్టీ ఆవిర్భావం నుంచి కొత్తగావాలో శ్రీదేవిలో ఎదురు చూస్తున్నాను నేను. ఈయన ఏమైనా ఎత్తడేమో, ఒక రూట్ మ్యాప్ ఇస్తాడేమో. ఇది పార్టీ నియమావళి, ఈ పార్టీ విధి విధానాలు ఇవి, ప్రజల కోసం ఈయన చేయబోయే విధి అని అనుకుంటాను. ఇప్పటికీ లేదు. పార్టీ మొదటి రోజు నుంచి ఎవడి కోసం అంటే పొత్తుల కోసం ఆవిర్భవించిన జనసేన పార్టీ అని మాత్రం చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పుట్టిన గాడి నుంచి పురిటి పెట్టిన కూడా నేను కన్నీ నుండి ఎవరంతా నవడకోడికి దత్తత ఇచ్చేదాకా నిద్రపోను అన్నట్టు నన్ను ప్లీజ్ నాతో పొత్తు పెట్టుకోండి, నన్ను పొత్తు పెట్టుకోండి, నన్ను పొత్తు పెట్టుకోండి అని అందరు పార్టీలతో, ఉదాహరణకి కమ్యూనిస్ట్ పార్టీలతో, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తులో ఉండి వాళ్ళకి కనీసం కన్సర్న్ కూడా లేకుండా బీఎస్పీ పార్టీతో పొత్తు. ఇవన్నీ రాజకీయ నేపథ్యంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే క్లియర్గా గమనిస్తూనే ఉంటారు. గమనిస్తున్న దాంట్లో ఏమైంది, అసలు నువ్వు తెలుగుదేశంతో దేనికి విభేదించి బయటికి వెళ్ళి ఒకసారి చెప్పను. చిన్నపిల్లల శాడీలు చెప్పినట్టు ఎవడో వచ్చి శాడీలు చెప్తే శాడీలకి ప్రభావితం అయిపోయి, అంటే స్థిరత్వం లేదు, చెప్పిన శాడీలు కరెక్టో రాదో కనీసం వెరిఫికేషన్ లేదు, పోయిన తర్వాత పోనీ ఆ శాడీలకి ఏమైనా కట్టుబడి ఉన్నావా? ఇప్పుడు గోడ కొట్టిన బంతిలాగా రివిజన్ మొదలెట్టాడు. అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ తెలుగుదేశంతో పోతుంటే అదేదో సామెత ఉంటుంది చూడండి, రెడ్ వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు మళ్ళీ మొదలెట్టాడు ఇక్కడికి వచ్చి. తెలుగుదేశం ఖాళీగా ఉండకూడదు కదా, అలా బీజేపీ వాళ్ళు మీరు రండి ఎందుకు ఇలా ఆల్రెడీ విలీనం అయిపోయినాడు కదా. ఇప్పుడు నీకు రూట్ మ్యాప్ ఎవరిస్తారయ్యా? మీ నాన్నగారు రూట్ మ్యాప్ ఇస్తున్నాడు, మీ నాన్న సంరక్షణలో ఉన్నట్టేనే కదా మీరు. అలాగే పార్టీ విలీనం అయిపోయింది కాబట్టి దాన్ని సంరక్షించుకోవడానికి చేయి పట్టుకుని బాబు నాకు రూట్ మ్యాప్ ముందుకు వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. నువ్వు హోటల్ నుంచి వైజాగ్ రావాలి ట్రైన్ ఎక్కడానికి, ఎవరి వాళ్ళు నీకు రూట్ మ్యాప్? మీ నాన్నగారు బాబు దారా నాన్న నీకు బస్ స్టాండ్లో దింపుతాను, దారా నాన్న నేను స్టేషన్లో దింపుతాను. ఎవరంటారు? తండ్రి స్థానంలో ఉన్నాడు. తండ్రి ఎవరిని తీసుకుంటాడు దత్తత? పిల్లల్ని దత్తత తీసుకున్నాడంటే సంరక్షణ అక్కడి దాకా అయిందే కదా. అంటే వైజాగ్ స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కించేదాకా తండ్రి బాధ్యత. అలాగే బీజేపీ పార్టీ దత్తత తీసుకుంది కాబట్టి, అంటే పార్టీని దత్తత తీసుకుంది కాబట్టి పెంచుకోవాలి కదా క్యాడర్ని. అంచేత బీజేపీ ఆయంలో నీ వైబ్రేషన్స్ ఏంటో టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. విలీనం అయిపోయిన తర్వాత కూడా నీ ప్రకంపనలతో ఎంతమందిని క్యాడర్ని పుల్ చేయగలరు. ప్రతిసారి అవుట్కమ్ ఒకటే, సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వస్తున్నారు అంతే. సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వస్తున్నారు. ఇదే రీడింగ్ ఎన్నాళ్ళు చేయాలి? ఇప్పుడు ఈ రీడింగే కదా, ఒకసారి కన్సల్టేట్ అవ్వాలి కదా ఎక్కడో దగ్గర. ఎలా? పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్స్ చూశారు, ఎవరితో గెలిచారు. బీజేపీతో పొత్తులో ఉంటూ తెలుగుదేశం వాళ్ళు పట్టుకుని వెళ్ళేందుకు గెలిచారు. మీరు గమనించారు ఇక్కడ? తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం జనసేన కలిసే పనిచేస్తాయి. నేను చెప్పిన సమాధానం వినండి. బీజేపీతో పొత్తులో ఉంటూ తెలుగుదేశం పట్టుకెళ్ళి గెలిచారు అంటే మీకు తెలుసు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జనాలకి, పొద్దున్న సూర్యుడు వస్తాడు, సాయంత్రం చంద్రుడు వస్తాడు కదా. చంద్రుడికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. పొద్దున్న సూర్యుడు వెలుతురిస్తే ఆ రిఫ్లెక్షన్స్ దాని మీద పడి చంద్రుడు వెన్నెల లైటింగ్ అన్నీ ఇస్తాడు. అలాగే తెలుగుదేశం కేడర్ ప్రభావం జనసేన మీద పడితేనే సాయంత్రం చంద్రుడిలో మెలమెల్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీకి జనసేన అవసరం లేదంటారా? ఇంతసేపు చెప్పిందంతా అదేనండి. అంటే మరి అవసరం లేదంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి లాస్ట్ టైం, ఇది 7% ఉంది. కానీ గెలిచే 7% ఎంత దగ్గర ఉందిగా. 40% ఓట్ బ్యాంక్తో గెలవలేకపోయారు కదా చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్. సరే అండి, పోనీ 7% ఉంది కదా, 40% తీసుకెళ్ళి సామర్థ్యం ఉందా? మరి నువ్వు గెలవాలి కదా, 40% నీకు రావాలి కదా. అంటే ఎవరి అవసరం ఎవరికి ఉంది? అవసరం ఉంది సార్, కానీ నేను ఇందాక చెప్పింది ఏంటి? సూర్యుడు చంద్రుడు ప్రకాశం. అలాగే తెలుగుదేశం పొత్తులో ఎవరితోనో బీజేపీతో పొత్తులో ఉంటూ తెలుగుదేశం సహాయ సహకారాలతో గెలిచిన జనసేన ఇప్పటిదాకా ఏవైతే గెలిచారో పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అవునా కదా. అంటే ఎవరి అవసరం వరకు ఉంది? అంటే ఇప్పుడు మెజారిటీ పర్సన్ చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ ఉంది సార్, కానీ గెలవాలంటే ఎవరినో ఒకరిని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా సార్. అదే ఎందుకుంది బలవంతంగా తెచ్చి నూనె మీ పెట్టి నీకు వాళ్ళు లేకపోతే కానీ గెలవలేమన్న విశ్లేషణ ఎవరైనా చేయగలుగుతారా? 40% ఉన్నాడు బాబు నాన్న, నువ్వు చదువుకుని పిల్లడివి, నీకు 40% వస్తుంది అంటే ఇంకొక 10% కష్టపడితే సెకండ్ క్లాస్ స్టూడెంట్ అవుతావు. ఇలా ఎన్నాళ్ళు ఉంటావంటే నీ అంతు నువ్వు కష్టపడి చదివితే సెకండ్ క్లాస్ వస్తుంది. దీనికి ప్రయత్నిస్తావా? అల్లాడు ఎలాగో పాస్ అవ్వడు, ఆడి దగ్గర స్లిప్పులు ఉన్నాయి, ఆ స్లిప్పులు తెచ్చుకున్న ఎగ్జామ్ రాస్తే నీకు సెకండ్ క్లాస్ వస్తుందంటే ఆ స్లిప్పులు పట్టుకోవడానికి ఆలోచిస్తావా? ఆలోచించండి ఒకసారి. 10% నీ దాన్ని పెంచుకోవడానికి కష్టపడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తావా? 7% స్లిప్పులు తీసుకొచ్చి అందించేవాడితో నువ్వు పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తావా? సింపుల్ లాజిక్. అంటే తెలుగుదేశానికి ఖచ్చితంగా స్లిప్పులు పెట్టి రాసే పరిస్థితి లేదు కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామే. చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కలిసి రావాలన్నారు కదా సార్. మరి తెలుగుదేశం 35 అంటే 40% పాస్ మార్కులు గ్యారంటీగా పాసే బయటికి వెళ్ళే బ్యాచ్. 7% అంటే ఇంకా 33% వస్తేనే కానీ పాస్ కావాలి.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మీరు అంటే 33% కోసం పెంచుకోవడానికి ప్రయత్నిస్తావా? ఏదేళ్ళ ఇండియా టుడే ఎవడో చెప్పిన సర్వేలో 27% వచ్చిందంటే చెవిలో పెట్టిన ఫోన్లతో తీసుకున్న ర్యాండమ్ శాంప్లింగ్లు అవి ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ కాదు. అంచేత వాస్తవానికి దగ్గరగా గ్రౌండ్ లెవెల్లో ఏముందో దానికి అనుగుణంగా మనం పనిచేసేదే ప్రజాక్షేత్రం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు. వాటిల్లోంచి వచ్చే అవుట్కమ్ రిజల్ట్స్. ఒక బలవంతుడు 151 స్థానాల్లో ఉన్న ఎదిరించడానికి నీకు చేతకాక ముందే నువ్వు వస్త్ర సన్యాసం చేసిన సన్యాసిలాగా ఖచ్చితంగా పక్కోడితో అవసరం ఉంది, మనం కలిసి వెళ్తేనే కానీ గెలవలేమన్న నేపథ్యం వెసస్ ఇవాళ ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్న అతన్ని ఎదుర్కోవడానికి, ఒరిజినల్ డైమెన్షన్స్ ఉన్నవాడిని నిర్వీర్యం చేయడానికి ఎవడు నిన్ను పాచి కింద వాడుతున్నాడో చెప్పమనండి. మీకు అర్థమైందా? 151 స్థానాల్లో ఉన్నవాడిని 23 స్థానాల్లో ఉన్నవాడు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దానికి నిన్న వాసుపల్లి గణేష్ అనే వ్యక్తి మళ్ళీ వెనక్కి జాయిన్ అవ్వడం అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి నేపథ్యం కలుగుతుందంటే ప్రజలకి, రాజకీయ నాయకులకి రియలైజేషన్ వచ్చే ట్రాన్స్లో సడన్గా ఈయన మధ్యలో పారాచూట్ వేసుకుని గెంతుతో ఆల్రెడీ బీజేపీలో మిళితమైపోయిన పార్టీ కాబట్టి వాళ్ళ భావాల్ని వాళ్ళకు అనుగుణంగా నడుస్తున్న వైఎస్ఆర్సీపీ కోసం ఇక్కడ తెలుగుదేశం ఏం ప్రయత్నం చేసినా నిర్వీర్యం చేయడానికి, నిలువరించడానికి జనసేన చేస్తున్న ఒక ప్రత్యేక బంపర్ ఆఫర్ని మాత్రం గమనించండి. ఈ బంపర్ ఆఫర్లోంచి ఒక అవుట్కమ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సామధాన దండోభేదాల్లోలాగా లేదా యుద్ధంలో, భారత యుద్ధంలో భీష్ముడిని గెలవడానికి ఎవరిని పాచి కింద వాడారో అర్జునుడు, కృష్ణుడు కలిపి, అది ఒక రోలా, అది ఎవరు అన్నది తెలుసుకోమన్నాడు. అంతకని ఇంకెళ్ళలేదు. మీరేమో పొత్తుల కోసమే జనసేన పార్టీ పుట్టిందని మీరు అంటున్నారు. రీసెంట్గా బొలిశెట్టి సత్యనారాయణ గారు అంటున్నారు వైసీపీ పార్టీ 2019 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు విజయసాయి రెడ్డి వేచి ఉన్నాడు పొత్తు కోసం అనేసి అన్నారు. ఈ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు కేపాల్ పార్టీ పెట్టాడు, దేనికి పెట్టాడు? మొత్తం ఓట్లని చంద్రడానికి. ఈయన పార్టీ ఏంటి 2019లో ఇండివిజువల్గా గెలవడానికి? పోనీ విజయసాయి రెడ్డి గారే నిలబడ్డారు అనుకుందాం, పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే కదా. ఓటుని చీల్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అనుకున్న మ్యాజిక్ 23 ఫిగర్లు ఇవ్వడానికి ఎవరికి సహకారం అందించినట్టు? అంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ, నేను ఇందాక నుంచి మొదటి నుంచి చెప్తున్న విశ్లేషణ కట్టుబడే ఉన్నాను. వాళ్ళ ముగ్గురు ఒక బంధంలో ఉన్నారు. ఆ బంధంలో పొరపచ్చుల గ్యారంటీగా వస్తే వచ్చినప్పుడల్లా చేస్తున్న ఒక రాజకీయ వికృత క్రీడ. ఎవరు పైనుంచి ఆడిస్తున్నాడు, వీళ్ళు ఎలా ఆడుతున్నారో చూసుకోమనండి. అంతకనే వెళ్ళలేదు. పొత్తు ముగ్గురు ఒకే బంధంలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకోవాలి కదా వాళ్ళిద్దరూ, జనసేన వైసీపీ కలిపి. ఎలా పెట్టుకుంటారు? ఒక వరలో 2 కత్తులు ఇముడతాయా? మరి ట్రై చేశారని చెప్తున్నాడు కదా బొలిశెట్టి సత్యనారాయణ. వీళ్ళకి ఇస్తుంది ఒక ఆ మాటలలో వాస్తవం ఉందా లేదా అని అడుగుతున్నా సార్ నేను. దీనికి మళ్ళీ 2014 నేపథ్యం మళ్ళీ మొదలెట్టాలి. దీనికి విశ్లేషణ ఏముంటుందంటే 2014లో దేశంలో ఉన్న కాంగ్రెస్ హటావో దేశ బచావో, 40 ఏళ్ల ప్రస్థానంలో తెలుగుదేశం హటావో రాష్ట్రాన్ని కైంకర్యం చేసుకోవో, అదే బీజేపీ స్లోగనం. ఈ అదానిని మన నెచ్చమే పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడ్డు. ఎన్నోసార్లు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు యదాన్న పెట్టడానికి ఒప్పుకోడు, అదాన్ని పెట్టడానికి. అప్పుడు ఏం చేయాలి? వ్యక్తిని పక్కకి దిగాలి. అంటే ఎవరి స్వార్థ ప్రయోజనాలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడానికి వీళ్ళిద్దరూ, అంటే వైఎస్ఆర్సీపీ అండ్ యాజ్ వెల్ యాజ్ జనసేన కలిపి ఆడుతున్న రాష్ట్ర విఘాతానికి తెరలేపారని చూసుకోండి కావాలంటే. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లో ఎక్కడైనా సరే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయో చెప్పండి. నేను విశ్లేషకుడు, నేను డిబేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నాకు ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించని ఏ ప్రాంతీయ పార్టీనా నేను ఈ విధంగానే విశ్లేషిస్తాను. ఎండ్ ఆఫ్ ద డే కన్సాలిడేటెడ్గా స్టీల్ ప్లాంట్ని రక్షిస్తానను 1 వీక్ తర్వాత కార్యాచరణ ఇప్పటికి దిక్కు దివనలేదు. ఎందుకు? నీకు బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి. రూట్ మ్యాప్ నీకు ఎందుకు ఇవ్వదు? వాళ్ళు ఎమ్మేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి. అంచేత నువ్వు పక్కదారి పట్టించడానికి ఇంకో చెత్త ఎత్తుకున్నావు. ఆ చెత్త ఏది? చెత్త ఉద్యమం. చెత్త దేని మీద? చెత్త ఛార్జీలు పెట్టారని. చెత్త పనులు దేనికి అవసరం? వాళ్ళకి అవసరం, మనకు అవసరం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. సార్, ముద్రగడ పద్మనాభం గారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని కలిశారు రీసెంట్గా. దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అంటే ఏదైనా ఇద్దరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఇది ముద్రగడ పద్మనాభం అయితే కాపు నాయకుడు. ఈ కాపులు ఏమైనా కార్యాచరణ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? చేసుకోమనండి. మనకు అందరికీ కావాల్సింది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళు వేరేగా ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్, ఇంకో కొత్త గ్రూప్ ఆవిర్భించింది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. ఒకటి ముద్రగడ గారి టీము, ఒకటి హరిరామ్ జగన్ గారి టీము, ఒకటి చిరంజీవి టీము, ఒకటేమో పవన్ కళ్యాణ్ గారి టీము, ఇంకోటేమో కొంతమంది వాళ్ళ సామాజిక వర్గం ఉద్దండులు ఉన్నారు. అలా రామ్మోహన్ రావు గారు కానీ, కేవీ రావు గారు, పీకే రావు గారు, ఇలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇలా 5 టీములు ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ ఏమైనా ప్రభుత్వంపై పడే అవకాశం ఉంటుందా వచ్చే ఎలక్షన్స్లో? ఎవడు మా అయితే ఈడ్చి కొడితే 5 డివైడ్ బై 20% ఉంటారు, డివైడ్ బై 5 వేయండి, 4% ఒక్కొక్కరిది. అంటే మీరు ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి 4% ఉంది, గమనించండి. ఎవరెవరితో కోఆర్డినేట్ అవుతారు.
ఎంతమంది ఈక్వేషన్స్ వస్తారు? మన ఊర్లో ఒక లెక్క ఉంటుంది కదా, మీరంతా ఒక ఎత్తు అయితే ఊరంతా ఇంకో ఎత్తు అని. అలాగే రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం ఎప్పుడైనా కన్సాలిడేట్ అవుతుందంటే వేరే సామాజిక వర్గాలు ఎవరి సామాజిక వర్గం వాళ్ళకి ఇంపార్టెంటే కదా. సార్, వైసీపీ ఇంకో ఆరోపణ చేస్తుంది. అమరావతి రైతుల ఉద్యమానికి ప్రొఫెసర్ కోదండరాం హరగోపాల్ గారు సపోర్ట్ చేయడాన్ని వారు వేరే కామెంట్ చేస్తున్నారు. దానిపై మీ కామెంట్? ఒకటండి, కొంత సామాజిక చైతన్యం ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు కోదండరాం గారి యొక్క కంట్రిబ్యూషన్ కానీ హరిగోపాల్ గారి కంట్రిబ్యూషన్స్ కానీ ఇలాంటివి ఏంటంటే సామాజిక స్పృహతో కొన్ని చేసే పనులు ఉంటాయి. ఆ స్పృహకి వాళ్ళు ప్రతిస్పందించారు. 900 రోజులు బట్టి వాళ్ళు చేస్తున్న దానికి అవుట్కమ్ మీద వాళ్ళు ఖచ్చితంగా ప్రతిస్పందించారు. మహనీయుడు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఎస్ ఒక వివక్ష జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలకన్నా దాని మీద ప్రతిస్పందిస్తారు. సామాజిక చైతన్యం ఉండి సామాజిక రాష్ట్రం విడిపోవడానికి కారణమైన మీరు మహారాష్ట్ర రాజధాని కోసం వచ్చారనేసి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయ మనోభావాల కోసం ఎవరైనా పోరాడతారండి. ఎండ్ ఆఫ్ ద డే రైతులకు జరుగుతున్న వివక్ష మీద ఇప్పుడు ఆ టెకాయిత్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అన్ని పార్టీలలో కూర్చోబెట్టి మాట్లాడుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? ఒక రైతు పరిరక్షణ కోసం టెకాయిత్ గారు లాంటి వ్యక్తి మొత్తం అందరి కోసం చేస్తున్నాడు అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అలాగే కోదండరాం గారు, హరగోపాల్ గారు వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు. అలాంటి వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు రైతుల కోసం అక్కడ వెళ్ళి ప్రభుత్వంతో పోరాటంకి ఆయన పిలుపునివ్వలేదు కదా. సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళాడు. 900 రోజులు బట్టి వాళ్ళకి జరుగుతున్న వివక్షను ఎస్టాబ్లిష్ చేశాడు. అందుకని ఇంకేముంటుంది దాంట్లో?